చేత మీ స్మరణపూర్వకంగా ఈ రోజున కథ ప్రారంభమవుతోంది. మరొకసారి ఆ శ్లోకం వినిపిస్తా. ఇది అధ్యాత్మ రామాయణంలో మాహాత్మ్యాన్ని మొట్టమొదట చెప్పిన తర్వాత ప్రతి గ్రంథం అంతే. భాగవతం మహాత్మ్యం చెప్పుకుంటున్నాం కదా, అలాగే వాల్మీకి రామాయణంలో మహాత్మ్యం ఉన్నది 3 భాగాలుగా. అధ్యాత్మ రామాయణం కూడా అందులో మొట్టమొదటి శ్లోకం ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం రామచతుష్టయం. ముందు వారికి నమస్కారం. రామం విశ్వమయం వందే, చెప్పండి. రామం విశ్వమయం వందే, రామం వందే రఘూద్వహం. రఘూద్వహం అంటే రఘుకులములో జన్మించిన దాశరథి రాముడు. రామం విప్రవరం వందే అంటే పరశురామస్వామి. ఇక 4వ రామం శ్యామాగ్రజం భజే. శ్యాముడు అంటే కృష్ణుడు, శ్యామునికి అగ్రజ అన్నగారు బలరామస్వామి. ఈ 4గురిని స్వభక్తికంగా స్మరించుకుంటూ యస్య వాగం శుతశ్చ్యూతం రమ్యం రామాయణం అమృతం శైలజా సేవితం వందే తం శివం సోమరూపిణం సచ్చిదానంద సందోహం భక్తిభూత విభూషణం పూర్ణానందమహం వందే సద్గురుం శంకరం స్వయం. అజ్ఞానధ్వాంత సంహర్త్రి జ్ఞానాలోక విలాసినే చంద్రచూడవత్ చంద్రచంద్రికేయం విరాజతే. జయతి రఘువంశతిలకః కౌసల్యా హృదయ నందనో రామః దశవదన నిధనకారీ దాశరథిః పుండరీకాక్షః. భక్తవత్సల భగవానికి జై.